హాయ్! ఈరోజు టొమాటో పప్పు ట్రై చేస్తున్నాను ఇక్కడ నేను. ఇదే ఫస్ట్ టైం నేను టొమాటో పప్పు చేయడం. ఎలా వస్తుందో చూడాలి. సో, ఇక్కడ నేను 2 టొమాటోస్ తీసుకొని వాష్ చేసుకొని మంచిగా వాటిని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆనియన్ కూడా వేస్తారంట, నాకు తెలియలేదు. సో, నేను దాన్ని యూజ్ చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ నేను కందిపప్పు కూడా తీసుకుని 3 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలానే కొంచెం చింతపండు కూడా తీసుకొని నానబెట్టుకున్నాను వాటర్లో వేసి. సో, ఇలా కట్ చేసుకున్న టొమాటోస్ కూడా నేను ఒక బౌల్లో వేసుకున్నాను. సో, ఇక్కడ ఏదైతే కందిపప్పు నేను పక్కన పెట్టుకున్నానో ఆ కందిపప్పు తీసుకొని అందులో టొమాటోస్, ఒక మిర్చి, ఎందుకంటే మిర్చి కారంగా ఉన్నాయి ఇవి, అందుకే నేను ఒకటే వేస్తున్నా. మిర్చి వేసుకొని ఇక్కడ తగినంత పసుపు కూడా వేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను. ఏ కప్పుతో అయితే నేను కందిపప్పు తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్స్ వాటర్ పోస్తున్నాను అందులో. ఇంకిక్కడ నేను స్టవ్ పైన పెట్టేశాను. ఇవి 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నాను. అది ఆఫ్ చేసిన తర్వాత ఇలా ఉంది. దీన్ని నేను పప్పు గుత్తితో స్మాష్ చేసుకున్నాను. ఇలా స్మాష్ చేసుకున్న దాంట్లో ఫస్ట్ తీసుకొని పక్కకు పెట్టుకున్న టామరిన్ జ్యూస్ వేసేసాను. అలానే కొంచెం సాల్ట్ కూడా వేసాను. నెక్స్ట్ కొరియాండర్ కూడా వేసి స్టవ్ పైన పెట్టాను మళ్ళీ. ఇక్కడ నేను పోప్కి పక్కన పెట్టుకున్నా. పోప్ కూడా పప్పులో వేసేసాను. అంతే, పప్పు అయిపోయింది. అంతే, ఫైనల్గా బౌల్లోకి తీసేసుకున్నాను. Do subscribe. Thank you. Bye.